అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మనకు అమ్మవారు అందిస్తున్న అమ్మవారి వాక్కు. బిడ్డ, నీ కోసం నేను విజయాన్ని సిద్ధంగా ఉంచాను. ఈ అమ్మ మాట సత్యమని నువ్వు నమ్మగలిగితే ఒక్కసారి ఈ తల్లి మాట విను. నీకే అర్థమవుతుంది నీకు ఎలాంటి విజయం రాబోతుందో. నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు విముక్తి ఎలా లభిస్తుందో నువ్వే తెలుసుకుంటావు. సమస్యలు లేని మనిషి ఉండడు, అలాగే కష్టాలు లేని మానవ జీవితం ఉండదు కదా. ఎన్నెన్నో సమస్యలతో చిక్కులతో ఏం చేయాలో తోచకుండా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాగా సరిగా తృప్తి చెందకుండా నిరాశ చెందున్నట్లయితే మనకు తెలిసిన ఒక మంచి జ్యోతిష్యం చెప్పే గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం చూపే జ్యోతిష్యం చెప్పటంలో గొప్ప అనుభవం ఉన్న గురువుగారండి శ్రీనివాసరాజు గురూజీ. ఎటువంటి సమస్యలున్నా సరే ఇట్టే పరిష్కరిస్తారు. మీరు గురువుగారిని ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీ సమస్య తీరిపోయినట్లే ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, మరి ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 24 గంటల్లోనే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్యను తొలగిస్తారు. నమ్మకమైన గురువుగారు కాబట్టే, నాకు నమ్మకం కలిగింది కాబట్టే మీ వరకు తెలియపరుస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనకు వారాహ్యమ్మ వారి వాక్కులో ఏమందిస్తున్నారు అంటే, బిడ్డ, నా శక్తి అనేది నీకు ఖచ్చితంగా అందుతుంది. నీ అంతరంగ బలం నీవు వినగలిగితే ప్రతి హృదయము కూడా ఈ తల్లి శబ్దంతో నిండిపోతుంది. నీ మనసులో ఏమి కలిగినా, ఏం భయం వచ్చినా అదిలో అంతంలోనూ నేనే ఉంటాను. ఆది అంతము నేనే అయ్యి ఉంటాను. నీ మానవ జీవితం సుఖదుఖాలతో కలిగి ఉంటుంది అని మాత్రం నమ్ము. అంతేకాని కష్టం మాత్రమే వస్తుంది అని మాత్రం అపోహలో ఉండదు. కష్టాల తర్వాత సుఖాలు కూడా వస్తాయి. దుఃఖం నీ హృదయాన్ని తడుపుతుంది. భయం నీ శ్వాసను తగ్గిస్తుంది. కానీ ఈ అమ్మని స్మరించుకో. శ్వాస కన్నా దగ్గరగా నేను నీ దగ్గరలోనే ఉంటాను. నీ మనసు భయంతో వణికినప్పుడు, ఈ ప్రపంచం నీకు వ్యతిరేకంగా కనిపించినప్పుడు, నీ శక్తి సరిపోదన్న భావన వచ్చినప్పుడు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే నీకు తోడు నిలుస్తున్నది నీ శక్తి కాదు, నిన్ను నడిపిస్తున్నది ఈ అమ్మ శక్తి. నీవు చేస్తున్న ఈ వారాహి స్మరణ, ఈ వారాహి నామస్మరణ అనేది నీకు మంత్రంగా కాదు, ఒక బలమై అసలైన స్వరూపంగా నిలుస్తుంది. నన్ను ఒక్క క్షణం స్మరించినా అది నీ హృదయం లోపల వెలుగనేది నింపుతుంది. నీ యొక్క చింత అంతా కూడా దూరం అవుతుంది. నీకు కనిపించిన మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. అది ఈ అమ్మ స్వరూపమే, ఈ శక్తి స్వరూపమే అని నువ్వు గుర్తిస్తావు. నీకు నేను రక్షణగా ఉంటాను. నీకు రక్షణగా ఉండలేకపోతే ఈ తల్లి ఎందుకు? ఈ తల్లిని కొలిసిన వారికి ఎవరికైనా సరే నేను రక్షణ కవచంలా ఉంటానమ్మా. నీవు నడవలేనటువంటి నేల వణికించే క్షణాలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. అంటే నువ్వు భయపడే క్షణాలన్నమాట. అలాంటప్పుడు నువ్వు భయపడవద్దు. నా వద్ద రక్షణ అని ఒక్కసారి అమ్మని తలుచుకో. నీకు శరీరానికే కాదు, నీ మనసుకు కూడా చాలా సంతోషం అనేది ఏర్పడుతుంది. నీ యొక్క చింతని, నీ యొక్క ప్రాణాన్ని అన్నీ కూడా కాపాడుతాను. అలాగే నీ యొక్క చింతని తొలగిస్తాను. కష్టం వచ్చినప్పుడు నీవు నీలోని అమ్మ అనే ఒక మాటని ఎప్పుడైతే పిలుస్తావో ఆ కష్టమంతా దూరమవుతుంది. నీ ముందు నిలబడలేనంత కాలం కూడా నీపై దెబ్బలు, శిక్షలు అనేవి ఇతరులు వేస్తూనే ఉంటారు. కానీ వారి గురించి పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూనే ఉంటారు కదా. తుఫాన్ అనేది ఎంతో శక్తిగా ఉండొచ్చు, కానీ ఈ అమ్మనామం ఆ తుఫానుని ఆర్పివేయగలదు. అలాగే ఈ తల్లి నామస్మరణ అనేది నువ్వు స్మరిస్తున్నప్పుడు నాకు నువ్వు నమస్కారం చేస్తున్నట్టే. నీ జీవితంలో పడ్డ బాధలు అవి నీకు శాపాలు కాకుండా నీ జీవితంలో రాబోయే కాలానికి నీ బలం అనేది నీకు గొప్పగా కనిపిస్తుంది. లోకం నీలో ఉన్న దివ్య గుణాలను చూసి మాత్రమే నమస్కరిస్తుంది. కానీ నీలోని విలువను నువ్వే గుర్తించాలి. మానవ జన్మ లభించడమే ఒక మహాయోగం తల్లి. కేవలం పుట్టుకే కాదు, ఈ ప్రకృతితో నీవు చేయి పట్టుకుని నడిచే ఒక అవకాశం, సత్యాన్వేషణ కోసం తప్పించే అవకాశం, నిన్ను నువ్వు తెలుసుకొని పవిత్ర యాత్ర,
ఇదే నిజమైన సాధన. ఇది నీ యొక్క ధర్మం, నీకు భగవంతుడిచ్చిన అనుగ్రహం. నీ ప్రయాణాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు, బాధపడవద్దు, భారం అనుకోవద్దు. నీ బాధను భారం అనుకోకుండా నన్ను స్మరించు. నీకు ఖచ్చితంగా ఈ తల్లి శక్తి లభిస్తుంది. నీ యొక్క ప్రార్థనలో భగవంతుడు, అలాగే ఈ యొక్క వారాహి అమ్మ, అలాగే సకల దేవతల ఆశీర్వాదము ఉంటాయి. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను, నా శక్తి నీకు అండగా ఉంది అని నువ్వు గ్రహిస్తావు. నువ్వు నన్ను స్మరిస్తూ ఉంటావు కదా. నేను నీ అడుగుల వెనుక నడుస్తున్నానని అనుభవించు. నీ బాధలతో నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా, అమ్మా నాకెందుకు ఇన్ని పరీక్షలు అని. ఆ పరీక్షలన్నీ నీ పతనానికి కాదు, నీ పరాక్రమాన్ని వెలికి తీయటానికి. అవి నీ గ్రహణాలు లాంటి కష్టాలను తుఫానులా ఆర్పటానికి. నీ కన్నీటి శబ్దం మాత్రమే ఎప్పటికీ నాలో ఇంకుతూ ఉండే ఒక భగవంతుడు పూజనే చేస్తావు కదా తల్లి. ఆ పూజలో నీకు పుణ్యఫలం ఎక్కువవుతుంది. కన్నీటి అణువులో దాగి ఉండే ఈ తల్లి ఎప్పుడు కూడా నీ కన్నిటిని తుడుస్తానే తప్ప నీకు బాధ అనేది ఉండనివ్వను. బాధ వచ్చినా కూడా అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ నీ ఒక్క కన్నీటి చుక్క నిశ్శబ్దంగా జపంలాగా భావించు. కాబట్టి నీ కన్నీటిని నీ బలహీనత అనుకోవద్దు. అది నా వరకు నిన్ను తీసుకువచ్చే ఒక పవిత్ర వాహనం అనుకో. నీవు భయం అంటావు, కానీ భయం అనే దానికి స్వరూపమే లేదు కదా. అది నీ వెలుగును చూడలేని నీడ మాత్రమే. నీ లోపల వెలుగు పెరిగితే నీడ పడిపోతుంది. అలాగే నీ స్మరణ లోతు పెరిగితే భయమే నీ ముందు నమస్కారం చేస్తుంది. ఈ మానవ జన్మనిచ్చావు అనే ఒక చిన్న వరం కాదు. శరీరం అనేది, ఈ మానవ జన్మ అనేది నీకు ఇచ్చిన వరం. సమయం తిరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం అలాగే ఉంటావు. నీలోని ప్రతిభను బయటకు తీయి. నీకొచ్చే కఠిన కష్టాలన్నీ కూడా శిక్షణగా మార్చుకో. అది నిన్ను బలంగా తయారు చేస్తుంది. నీకు వచ్చిన బాధ నిన్ను బలహీనం చేయటానికి కాదు, నీ మహోన్నత ఎంత బలముందో గుర్తు చేయటానికి. అదే రూపాంతరం. నన్ను ఒక్కసారి ధ్యానించిన నీ హృదయం ఆ యొక్క కష్ట సమయం దాటిస్తాను. నీ విధినే మారుస్తాను. జీవితాన్నే పునర్జన్మలా నీకు మళ్ళీ మళ్ళిస్తాను. బిడ్డ, నీ అడుగులకు నేనే నేల, నీ శ్వాసకు నేనే నాదం. నీ కన్నిటికి కూడా ఈ తల్లి అర్థంగా ఉంటాను. నీ ప్రయాణానికి వెలుగునిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనిపించినా నీ హృదయంలో నేను ఎప్పుడూ నిలిచి ఉంటాను. నీ లోపల నా రూపాన్ని నువ్వు గుర్తించినట్లయితే ఈ తల్లి ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీలో భయం అనేది కరిగిపోతుంది. ఎవరు వినని నిజం ఒకటి నీకు చెబుతాను, శ్రద్ధగా విను. నా చూపు పడిన నీకు ఎలాంటి పాపాలు కూడా అంటవు. నా రక్ష అనేది నీకు ఎప్పుడూ వలయంలా ఉంటుంది. ఏ ఆయుధం ప్రయోగించినా పనిచేయదు నిన్ను తాకాలని. చెడు అనేది నిన్ను తాకకుండా చేస్తుంది. నన్ను స్మరించిన క్షణంలోనే నీ ఊపిరిలో నేను ప్రవేశిస్తాను తల్లి. బిడ్డ, నీ యొక్క చీకటి అనే కష్టాలు ఇక తొలగిపోయాయి. ఇక నీ శక్తిని పరీక్షించే కాలం ముగిసిపోయింది. ఇప్పుడు నీకు రాబోయే కాలం విజయ సమయం. అది నేను నీకు ఇచ్చే వరం. నిశ్శబ్దంగా నేను నీ వెనుక నడుస్తూ ఉంటాను. నా పేరును నువ్వు దిగులుతో పలికినా సరే, ఖచ్చితంగా కష్టంలో పలికినా సరే, అది నీకు చిమ్మ చీకట్లు తొలగించి నీకు ప్రకాశవంతమైన వెలుగును నీ జీవితంలో కల్పిస్తాను. ఎందుకంటే నాలో కరుణ మాత్రమే ఉంటుంది. నా రూపం ఉగ్రరూపంగా ఉన్నా నా కరుణ మాత్రం అపారం. నన్ను నువ్వు చూడగలిగితే అది నీకు వరంగా మారుతుందమ్మా. తల్లి, ఎన్నో రోజుల నీ కోరిక అతి త్వరలో తీరపోతుంది. ఇప్పటి వరకు నీవు పడ్డ కష్టాలన్నీ దూరమవుతాయి. నీకు తోడుగా నేనుంటాను. ఎప్పుడు కూడా ఈ ఒక్క అమ్మని నువ్వు స్మరిస్తూ ఉన్నా, అలాగే పూజిస్తూ ఉన్నా, తలుచుకుంటూ ఉన్నా నా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ. నీ కష్టాలు తొలగి నీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఇక నిశ్చింతగా నిద్రపో. ఈ తల్లి నీకు రక్షణగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.